వెందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు పౌష్టికాహారంతో పాటు వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ లైట్ వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరు ఇక తుఫాను ప్రభావానికి సంబంధించి ప్రజలకు పలు జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ. వర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా చూస్తున్నాం, తుఫాను బీభత్సం సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకినాడలో మరి కాసేపట్లో తుఫాను తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకినాడకైతే హై అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు తుఫాను ఎంతవరకు ప్రభావం చూపుతుందని. ఏ విధంగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది, ప్రజలకు ఏం చెప్తారు? సార్, మా ప్రాంతంలో నర్సాపురం జిల్లాలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజల్లోకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ముందుగానే గత 4 రోజులుగా పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలందరినీ కూడా దాదాపు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, 16 పునరావాస కేంద్రాలకి తరలించడం, అంతేకాకుండా అవసరమైతే మరో 20-25 పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా ముందు చూపు వల్ల పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని సిద్ధంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలగకుండా ఇవాళ నేను, నాతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు, అలాగే పేతాన్ సత్యనారాయణ గారు, మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు గారు, ఇతర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు అందరితో కూడా కలిపి దాదాపు పునరావాస కేంద్రాలందరినీ కూడా సందర్శించడం జరిగింది. ప్రజలంతా కూడా చాలా కంఫర్ట్ గా అక్కడ ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది, ఆర్టీఓ ఆఫీస్ లో టోల్ ఫ్రీ కేంద్రాలు జరిగింది, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే విద్యుత్కి సంబంధించి ఇందాక చెప్పాను, విద్యుత్ అంతరాయం లేకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. అంటు రోగాలు రాకుండా పెద్ద ఎత్తున వైద్య శాఖను అప్రమత్తం చేశారు. రవాణా సౌకర్యాల విషయంలో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. అయితే రాత్రి 8 గంటల నుండి 11 వరకు చాలా ఏదైతే పీక్ టైం అనేటువంటి విషయాన్ని మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కాన్ఫరెన్స్ మాట్లాడి అలర్ట్ చేయడం జరిగింది. చెప్పండి. వర్మ గారు, మీరు చెప్పినట్టుగా పీక్ టైం ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాలలో ఖచ్చితంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ పీక్ టైంలో పరిస్థితి చాలా భయానకంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రజలు ఆ టైంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏం చెప్తారు? అదే కరెక్ట్, మీరు చెప్పినటువంటి వాస్తవం. మాకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందనేటువంటి ఒక సూచన అయితే ఉంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది తీరం దాటొచ్చు. ఆ సమయంలో దాదాపు 120-140 కిలోమీటర్ల వేగంలో పెద్ద ఎత్తున గాలులు వేచొచ్చు అనేటువంటి సూచనతో మేమంతా కూడా అప్రమత్తం చేసాం. ఇప్పుడు ఒక 2-3 గ్రామాలను కూడా పూర్తిగా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నాలు మేము మొదలు పెట్టాం. ప్రజలందరినీ కూడా దాదాపు సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో వారందరినీ కూడా దాదాపుగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మేము పూర్తిగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి
వారి భద్రతకు సంబంధించి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ప్రజాప్రతినిధులు ఉన్నది కాబట్టి ప్రజలకి పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు పెద్ద ఎత్తున సహకరించాలని కూడా కొంతమంది ఇళ్లలోంచి రావడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా వారందరినీ కూడా వ్యక్తిగతంగా స్వయంగా కలిసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. శ్రీనివాస్ వర్మ గారు, ప్రధాని మోడీ కూడా తుఫాన్ గురించి చంద్రబాబు నాయుడుతో ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కేంద్ర మద్దతు ఉంటుంది. కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ ఎప్పటికప్పుడు లోకేష్ను ఒక సమన్వయకర్తగా కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? వాస్తవం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి టెలిఫోన్ లో వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నానా, ఢిల్లీలో ఉంటే కనుక అర్జెంట్ గా కాన్స్టిట్యున్సీకి వెళ్ళమని ఉదయమే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు చిన్న వర్తమానం కూడా పంపారు. నేను కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఈ విషయంలో రాష్ట్రానికి ఏ మేరకు సహకారం అయితే ఆ మేరకు అన్కండిషనల్ గా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను కూడా చెప్తున్నాను. శ్రీనివాస్ వర్మ గారు, గతంలో మనం చూసాం హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని సృష్టించాం. ఆ తుఫాన్ నుంచి కోలుకోవటానికి అప్పట్లో ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానీ అందరూ కలిసికట్టుగా ఆ తుఫాను తాలూకా గాయాలను త్వరగానే చెరిపివేసుకున్నాం. సో ఇప్పుడు కూడా అంతటి తుఫాన్ ఇది అని చెప్తున్న పరిస్థితి. సో దీనికి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఉందా? తుఫాన్ తర్వాత నష్ట నివారణ చర్యలకు సంబంధించి కానీ, నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధించి కానీ ఎక్కడికక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. అందుకు పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందండి. గత 4-5 రోజులుగా గ్రౌండ్ లెవెల్ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి అధికారులుగా నియమించినటువంటి అధికారులు అందరూ చక్కటి సమన్వయంతో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు మేమందరూ కూడా, అలాగే నేను కానీ జిల్లా ఇన్ఛార్జ్ మనిషిగా ఉన్నటువంటి మన రవి గారు కానీ, జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడు గారు కానీ, మేమంతా కూడా నిత్యం అధికారులకి ప్రజలకి కూడా మధ్యలో వారధులుగా పనిచేస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి మీరు అన్నట్టు హుదూద్ తుఫానుకు సంబంధించి ఎక్స్పీరియన్సెస్ మనకున్నాయో వాటిని కూడా తీసుకుని సాధ్యమైనంత వరకు ఏమాత్రం కూడా నష్టం కలుగకుండా చర్యలు అయితే తీసుకున్నాం. రైట్. శ్రీనివాస్ వర్మ గారు, ఫైనల్ గా ఐ న్యూస్ వేదికగా ప్రజలకు మీరు ఈ తుఫాన్కు సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున సహకరించాలి. దీనికి ప్రభుత్వాలతో కానీ రాజకీయాలతో కానీ ప్రకృతి వైపరీత్యాలకి సంబంధం ఉండదు. కాబట్టి ఇటువంటి సమయంలో తప్పనిసరిగా ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి, బయట తిరగకూడదు. ఏదైనా నష్టాలుంటే పెద్ద ఎత్తున ఈ 2 రోజులు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వారి యొక్క నష్టాలను కూడా పరిశీలించడానికి ప్రత్యేకమైన బృందాలు, అలాగే కేంద్రం నుంచి కూడా ఏ మేరకు నష్టం జరిగింది అనే విషయాలను తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక బృందాలు కూడా వస్తాయి. ప్రజలందరికీ కూడా ప్రభుత్వాల తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు రేపు ప్రభుత్వానికి సహకరించాలి, అందరూ అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తున్నాం, సముద్రం అయితే